సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను నిలువు దోపిడీ చేయడానికి సన్నద్ధమయ్యారా? డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్ని నిలువు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు మీరు టెట్పై 2 రోజుల్లో ఒక స్పష్టమైన నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు ప్రకటన చేశారు కదా. డిఎస్సికి సంబంధించి కూడా టెట్ వచ్చిన వారం తర్వాత 10 రోజుల తర్వాత డిఎస్సి కూడా ఇస్తాం, ఇన్ని వేల పోస్టులు భర్తీ చేస్తాం. ఎందుకు మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయడం లేదు? ఇది లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన. మీరు అర్థం చేసుకుని దయచేసి మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వకండి. మీరు ఇచ్చే టెట్కి సంబంధించి కూడా ఎవరు అప్లై చేయరు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి. టెట్ ఇచ్చిన వారం 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేలా ఉంటే మీరు ఇవ్వండి. లేదంటే టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయవద్దు. డిఎస్సి నోటిఫికేషన్ లేని టెట్ నోటిఫికేషన్ వద్దు. విద్యాశాఖ మంత్రి గారు మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత డిఎస్సి, సంక్రాంతి కానుకగా డిఎస్సి, సంక్రాంతి సంబరంగా డిఎస్సి, సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి డిఎస్సి అని చెప్పేసి మీరు ఓదరగొట్టి ఇప్పుడు సంక్రాంతి మామూలు కింద టెట్ రూపంలో 500 రూపాయలు చొప్పున టెట్ అభ్యర్థుల నుంచి కొన్ని వందల కోట్లు మీరు గుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి సంక్రాంతి మామూలు కింద టెట్ రూపంలో 500 రూపాయలు గుంజుకునేందుకు తెలివిగా నాటకం ఆడుతున్నారా? ఇది కూడా డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రెస్ ముందుకు వచ్చి డిఎస్సి అభ్యర్థులకు ఒక స్పష్టమైన మెగా డిఎస్సి ప్రకటన, 20,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్కి వెళ్తే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కొంటారు. మీరు డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్ర స్థాయిలో గతంలో ఏ విధంగా హిస్టరీ రిపీట్ అయిందో ఇదే తరహాలో ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ అవుద్ది. టెట్ నోటిఫికేషన్ 2 రోజుల్లో అని చెప్పేసి సాక్షిలో మనకి ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో, టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మీరు ఏ విధంగా స్టేట్మెంట్ చేశారో అదే తరహాలో డిఎస్సికి సంబంధించి కూడా టెట్ వచ్చిన వారం తర్వాత లేదా 10 రోజుల తర్వాత డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ ఇస్తున్నాం, జిఓ ఇస్తున్నాం, నోటిఫికేషన్ ఇస్తున్నాం. మీరు నోటిఫికేషన్ ఇచ్చేయండి. మీరు ఎగ్జామ్ పెట్టలేరు కాబట్టి 6 నెలల తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేయండి. 6 నెలల తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా దానిలో మీరు తాత్కాలిక షెడ్యూల్ ఇవ్వండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి కూడా టెట్ పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒక 2-3 నెలల లోపల ఉంచండి. ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి ఒక 3 నెలలు మీరు రన్నింగ్లో పెట్టండి. మీరు టెట్ అయిన తర్వాత టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు డిఎస్సి జిఓ ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు డిఎస్సికి సంబంధించి జిఓ, డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా విడుదల చేసి 6 నెలల తర్వాత ఎగ్జామ్ అని చెప్పేసి మీరు తాత్కాలిక షెడ్యూల్ ఇవ్వండి. మీరు టెట్ అని చెప్పి తెలివిగా నాటకం ఆడితే మాత్రం డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా 100కి 100% నమ్మరు. మీరు టెట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా సెపరేట్గా ఇచ్చి టైం షెడ్యూల్ చేసి పరీక్షలు 6 నెలల తర్వాతనే తాత్కాలిక షెడ్యూల్ మీరు సెట్ చేస్తే మాత్రమే అభ్యర్థులు శాంతిస్తారు. లేదంటే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తెలంగాణ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా ప్రభుత్వాన్ని గద్దెదించారో అదే తరహాలో ఏమాత్రం తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు కూడా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి హామీ, టీచర్ పోస్టుల భర్తీ హామీ ఖచ్చితంగా నెరవేర్చుకోండి. మీరు తెలివిగా టెట్ అని నాటకం ఆడితే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి. ఫైనల్గా అభ్యర్థుల విన్నపం అంతా కూడా ఒకటే, డిఎస్సి అభ్యర్థుల్ని నిలువు దోపిడీ చేయొద్దు. సంక్రాంతి కానుక అని చెప్పేసి టెట్ రూపంలో మామూలు వసూలు చేయొద్దు. మీరిచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి రూపంలో టీచర్ పోస్టుల భర్తీ చేయండి. టెట్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో డిఎస్సి మీద కూడా అంతే ప్రేమ కనపరచండి అని చెప్పేసి కూడా లక్షలాది మంది కోరుతూ ఉన్నారు. 5 సంవత్సరాలుగా అదిగో ఇదిగో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులను ఎందుకు నయవంచన చేశారు? సంక్షేమ పథకాలపై ఉన్న శ్రద్ధ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీపై ఎందుకు లేదు? నాడు నేడు రంగులేయడం, డిజిటలైజేషన్ చేయడం, స్కూళ్ళ అభివృద్ధి అనే అడ్వర్టైజింగ్ కార్యక్రమం తప్ప, బైజూస్ యాప్లు తప్ప, బైజూస్ కంటెంట్ అంటూ టీచర్లపై అణిచివేత ధోరణి తప్ప మీరు టీచర్ ఉద్యోగాల భర్తీ చేసే ధోరణిలో ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఫైనల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు టెట్ ఇవ్వండి, ఇంకేదైనా ఇవ్వండి, డిఎస్సి లేని టెట్ నోటిఫికేషన్ మాకొద్దు, మేము సిద్ధంగా లేం అని చెప్పేసి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల నినాదం. టెట్ వచ్చిన
వెంటనే డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇస్తామని మీరు స్పష్టమైన ప్రకటన చేయండి, మీరు క్లారిటీ ఇవ్వండి. ఇన్ని వేల పోస్టులు మేము భర్తీ చేస్తున్నాం, నోటిఫికేషన్ టెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తున్నాం, ఎన్నికల లోపే ఖచ్చితంగా డిఎస్సి ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తాం. ఈ హామీని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. మీరు మాత్రం దీన్ని దాటారంటే మాత్రం తీవ్రస్థాయిలో పరిణామాలు తప్పవు. ఇది గైస్, డిఎస్సి నోటిఫికేషన్ లేని టెట్ నోటిఫికేషన్ మాకొద్దు. నో డిఎస్సి అయితే నో వైసీపీ అని చెప్పేసి లక్షలాది మంది డిఎస్సి నిరుద్యోగ యువత ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. నో డిఎస్సి అయితే నో వైసీపీ అని చెప్పేసి ప్రస్తుతం లక్షలాది మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల నినాదంగా మారింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేరుతో 500 రూపాయల చొప్పున దాదాపుగా 5 లక్షల మంది అయినా అప్లై చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు మీరు సంక్షేమ పథకాలకి డబ్బులు గుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను అంటున్న ప్రశ్న కాదు. లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని ముక్కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి, టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు తెలివిగా టెట్ అని మీరు నాటకం ఆడుతున్నారా? వీటన్నింటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు సంక్షేమ పథకాలకి డబ్బులు తక్కువై టెట్ నోటిఫికేషన్ అని టెట్ అభ్యర్థుల నుంచి కొన్ని కోట్ల రూపాయలు గుంజుకుని సంక్షేమ పథకాలపై పెట్టడానికి సన్నద్ధమవుతున్నారా అని చెప్పేసి కూడా లక్షలాది మంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ అప్డేట్ వచ్చినా అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. లక్షల మంది గొంతుకై ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.